శ్రీకాకుళంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తుందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆహార సంక్షోభ సమయంలోనూ యుద్ధ కాలంలోనూ ఆయన చూపిన సమర్థత మరవలేనిది అన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 119 జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. జగజ్జీవన్ రావు గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేశారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కానీ ఈనాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటడికి ఈ రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే, అంటరానితనం ఉండేది, ఆలయాల్లో ప్రవేశం ఉండేది కాదు, ఒక షాపుకి వెళ్తే 2 గ్లాసులు ఉండే పద్ధతులన్నీ ఉండేవి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ తీసుకొని కమిషన్ వాళ్ళు 42 రికమెండేషన్స్ ఇస్తే 27 రికమెండేషన్స్కి జీవోలు ఇచ్చి అమలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవభావం వచ్చే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగజ్జీవన్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను.